ప్రాణాలని తెగించి మరి చేసే యాత్ర. కొంచెం తప్పటడిగేసిన ప్రాణానికే ముప్పు. దట్టమైన నల్లమల్ల అడవిలో కొన్ని వందల అడుగు లోతు లోయలో ఉన్న ఆ లింగమయ్య స్వామిని దర్శనం చేసుకోనికే లక్షల సంఖ్యలో తరలి వస్తారు భక్తులు. ఇది కేవలం సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఓపెన్ ఉంటది. అదే చలేశ్వరం లింగమయ్య యాత్ర. వీడికి ఎట్లా పోవాలి, ఏంది, మనం ఏమేమి జాగ్రత్తలు పాటించాలనేవి అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సలేశ్వరం నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ దగ్గరలో ఉన్న నల్లమల్ల అడవుల్లో ఉంది. ఇది హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్లు, శ్రీశైలం నుంచి 50 కిలోమీటర్లు ఉంటది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే మున్ననూరు అనే ఒక ఊరు వస్తుంది. ఆడ ఫారెస్ట్ వాళ్ళు ఒక టోల్ పెట్టిరు. 4 వీలర్ కి అయితే 500 అంట, 2 వీలర్ అయితే 100 అంట. ఇది మాత్రం చాలా ఎక్కువ. ఆ టోల్ నుంచి మన కొంచెం ముందరకు వస్తే మనకి ఇలా మట్టి రోడ్ వస్తుంది. ఎవరైతే బైక్స్ పైన పోతారో వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా పోవాలి. ఈ మట్టి రోడ్ల ముందు పోయే వెహికల్స్ కూడా ఏమీ కనిపించవు. ఏమి పోతున్నాయో ఏమి వస్తున్నాయో ఏమీ అర్థం కాదు, నరకం కనిపిస్తుంది. మొత్తం దుమ్ములోనే పోవాలి. మనం ఆడికి పోయేసరికి KGF సినిమాలో బానిసలేక అవుతాం. ఓన్ వెహికల్స్ లేని వాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అందుబాటులో ఉంది. మన తెలంగాణ గవర్నమెంట్ బస్సుల సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఈ బస్సులు నాగర్ కర్నూలు నుంచి అలాగే అచ్చంపేట నుంచి ఉంటాయి. బస్ దిగిన తర్వాత ఆటోలు ఉంటాయి. ఆడి నుంచి ఒక 2 కిలోమీటర్ల లోపలికి తీసుకుపోతారు. ఇంకా ఆడి నుంచి మొత్తం నడిచేదే ఉంటది. ఇక్కడ ఏడ చూసిన అన్నదాన కార్యక్రమాలే ఉంటాయి. ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ కి ఎటువంటి డోకా ఉండదు, కడుపు నిండా తినొచ్చు. అట్లే ఫ్రీగా పండ్లు కూడా ఇస్తారు. ఇంకా ఈడి నుంచి స్టార్ట్ అవుతుంది మన అసలైన జర్నీ. ఈడి నుంచే మనం జాగ్రత్తగా నడవాలి. ఎత్తైన కొండలు, లోతైన లోయలు, రాళ్ళు రప్పలు అన్ని దాటుకుంటూ పోవాలి. మనం చాలా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే మనం నడిచే దాని పక్కలనే పెద్ద లోయ ఉంటది.
మనం ఈడికి వచ్చిన తర్వాత కనీసం 5-6 గంటలన్నా పడుతుంది దర్శనం గానికే, అంతమంది జనాలు ఉన్నారు. వయసు అయిపోయిన పెద్దోళ్ళు కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలు కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇటువంటి వాళ్ళు ఈ జర్నీని మొత్తానికి అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎటువంటి రిస్క్ లేకుండా మంచిగా ఇంట్లో కూర్చొని ఆ భగవంతుణ్ణి మనసారా తలుచుకోండి. ఖచ్చితంగా వీడికి వచ్చే దర్శనం చేసుకోవాలని ఏం లేదు. చాలా మంది వీడికి వచ్చి ఒత్తిడి తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరై ఊపిరి అడక చనిపోతున్నారు. సో చాలా వరకు అవాయిడ్ చేయడమే మంచిది. ఈ నల్లమల్ల అడవుల్లో ఎన్నో ఔషధ మూలికలున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండే పెద్ద పెద్ద కొండల నుంచి నీటి ధార ఎప్పుడు వస్తూనే ఉంటది. ఈ నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని తాగుతారు, అట్లా ఇంటికి కూడా తీసుకుపోతారు. ఈ కొండ ఎంత హైట్ అయితే ఉందో అంత కిందికి పోవాలి మన లింగమయ్య స్వామిని దర్శనం చేసుకోవాలంటే. మనం పోతా ఉంటే ఇంకా వస్తూనే ఉంటది. అందరూ వచ్చేటప్పుడు వస్తున్నాం లింగమయ్య, పోయేటప్పుడు పోతున్నాం లింగమయ్య అనుకుంటూ పోతారు. మన కిందికి పోతా ఉంటే ఎండకి ధూపు అవుతుంది, నీళ్లు దొరకవు. ఖచ్చితంగా వాటర్ బాటిల్స్ ని తీసుకోపోండి. కానీ ఆ బాటిల్స్ ని ఎక్కడ పడితే అక్కడ పడేయకండి, డస్ట్బిన్స్ లోనే వెయ్యండి. బాటిల్స్ అనే కాదు, ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు తీసుకెళ్లినా ఆ అడవిలో పడేయకండి. ఎందుకంటే మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి, అది మన అందరి బాధ్యత. ఇంకా కిందికి పోతుంటే ఒకరు మాత్రమే వెళ్ళగలరు, ఎందుకంటే ఒక్కరు వెళ్ళేంతనే ఉంటది దారి. చాలా రిస్క్ తో కూడుకున్న ప్రయాణం ఇది. చాలా జాగ్రత్తగా నడవాలి, కొంచెం అటు ఇటు అయిన ప్రాణాలు గాల్లో గల్లంతే. మనం ఎంతో కష్టపడి ఆ లింగమయ్య దగ్గరికి పోయిన తర్వాత మనకి ఒక అద్భుతం కనిపిస్తుంది. ఎత్తైన కొండపై నుంచి అలా కిందికి జారుతున్న నీటి దార కాదు పాలధార కనిపిస్తుంది. అచ్చం పాల లెక్కనే తెల్లగా ఉండి కిందికి వస్తుంటే ఉంటది. అబ్బబ్బబ్బ ఏమన్నుంటది అసలు, 2 కళ్ళు సాలో చూడనికి అయితే. ఈ ఎర్రటెండలకి అన్ని వేడెక్కి పోతుంటే ఈ నీరు మాత్రం మంచుగడ్డ లెక్క చల్లగా ఉన్నాయి. ఆ లింగమయ్య స్వామి ఎదురుగానే ఒక గుండం ఉంటది. వచ్చిన భక్తులందరూ ఆ గుండంలో స్నానం చేసి లింగమయ్య దర్శనానికి పోతారు. ఆ గుండంలో మునిగిపోతే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
ఆ లింగమయ్య స్వామిని దర్శనం చేసుకునే దానికంటే ముందు కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. లింగమయ్య స్వామి పక్కనే ఒక గుహలో ఉంటాడు కాలభైరవుడు కూడా. ఇన్ని గంటలు ఇంత కష్టపడ్డ ఆ కష్టమంతా మర్చిపోతాం ఒక్కసారి ఆ స్వామిని చూడగానే. ఇంత కష్టమని తెలిసినా సరే ఇంతమంది ఎందుకు వస్తురంటే ఈడికి ఆ స్వామి మీద ఉన్న నమ్మకంతో, ఆయన కాపాడుతాడు అనే ధైర్యంతో ఆ స్వామిని ఒకసారి దర్శనం చేసుకొని మనం ఏమనుకున్నా సరే అవి తప్పకుండా తీరుతాయి. అమ్మయ్య, మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది. పొద్దుగాల 10:30కు పోతే సాయంత్రం 3:30కి అయిన దర్శనం. మొత్తం పైకి వచ్చేసరికి 4:30, 5 అయింది. పైకి వచ్చి తిని చేసి వచ్చినాం. ఎంత మంచి ఉందంటే అంత మంచి ఉంది. అంటే ఆ లోయలకి లోపలికి కొన్ని వందల మీటర్ల కిందికి ఉంటుంది అనమాట. ఆ ఉంటాయి గుట్ట, ఇవేమి కొండలు ఉంటాయి కదా, ఆకాశం తాకినట్టుంటాయి కొండలు. ఆ కొండల నుంచి కిందికి పాతాళ లోపలికి అనమాట, కిందికి. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్తుంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ముసలి వాళ్ళు ఎంతో ఎగ్జైట్తో వస్తారు అనమాట. మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ రండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. మస్తు ట్రెక్కింగ్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. అట్లా డేంజర్ కూడా కొంచెం మనం జాగ్రత్తలో మనం ఉండాలి, లేదంటే మాత్రం చాలా ప్రమాదాలు అవుతాయి. మన జాగ్రత్తలో మనం ఉంటూ ఈ థ్రిల్ని ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ తోని ప్లాన్ చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము వచ్చినాం 4.5 hours పట్టింది అనమాట టైం. తిని పైకి వచ్చి తిరిగి చేసి వచ్చిన అనమాట. మొత్తం దుమ్ము, ఫుల్ రష్. అసలు కొంచెం మంది లేరు, లక్షల సంఖ్యలో ఉంటారు భక్తులు. ఎంత మంది అంటే అసలు ఉసుకేసి రాలేరు, అంతమంది ఉంటారు. ఫుల్ ఉండే. అసలు మేము మధ్యలో వెళ్ళిపోతామేమో అనుకున్నాం, కానీ దేవుని దయ వల్ల అంత మంచిగా అయింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. వాటర్ ఫాల్స్ ఉంటాయి, అది భలే ఉంటుంది అసలు. మీరు కూడా రండి, థ్రిల్లింగ్ని, ఈ అడ్వెంచర్ని, ఈ ట్రెక్కింగ్ని ఏదైతే ఉంటుందో అది మీరు కూడా ఎంజాయ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి అది. మేము ఇంకా ఇప్పుడు వచ్చినాం, ఒక 5:30 అవుతుంది, వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం దుమ్ము చూసిరు కదా ఇంతమందికి వీడియోలో, దుమ్ము మొత్తం దుమ్మే అనమాట. ఇది అనమాట మా రక్షణ కవచం. చూడండి ఎట్లయింది, ఇది కూడా మొత్తం కర్రెగా అయిపోయింది. మన KGF లో వచ్చినట్టు వస్తుంది దుమ్మంతా. అసలు మనం ఉండలేము. ఇది మాకు తెలుసు కాబట్టి, ముందు తెచ్చుకున్నాం కాబట్టి మేము బతికిపోయినాం, లేదంటే మా పని అయిపోతుండే. ఇదే అనమాట మా రక్షణ కవచం ఈరోజు. ఇదే కాదు, మా నల్లమల్ల అడవుల్లో చాలా ఉన్నాయన్నమాట. లొత్తి అని ఉంటుంది, అది ఏకాదశికి మాత్రమే ఓపెన్ ఉంటుంది. అది కూడా ఇట్లే సేమ్ ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. తలేశ్వరం ఉంది, ఉమాయేశ్వరం ఉంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ మీకు చూపిస్తా. ఓసారి చేసి నల్లమల్ల అడవిలో ఉన్న ప్రత్యేకతలన్నింటి గురించి కూడా వీడియో చేస్తా ఉంటాం. మళ్ళీ బాయ్. మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాం మళ్ళీ బాయ్.